ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులను భయపెడుతున్న పెద్ద పులి కన్నాపురం పాపికొండల నేషనల్ పార్కు నుంచి వచ్చిందన్నారు జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర దామ. పెద్ద పులి కదలికలను 8 మంది సభ్యులుగా ఎన్ఎస్టీఆర్ టీం 4 రోజుల నుంచి మానిటరింగ్ చేస్తున్నామన్నారు. పులి సంచరించే ప్రదేశాల్లో 40 ట్రాప్ కెమెరాలను అమర్చామంటున్న రవీంద్ర దామతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లాలో ఆపరేషన్ టైగర్ కూడా విజయవంతంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర దామ అన్నారు మన ముందు. సార్ చెప్పండి, టైగర్కి సంబంధించి కూడా ఇప్పటికే ప్రజలకు సంబంధించి కొంత ఆందోళన పరిస్థితుంది. వారికి సంబంధించి మీరు ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? అసలు టైగర్కి సంబంధించి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, అసలు ఏ ప్రాంతాలు సంచరిస్తుంది, సుమారు ఎక్కడి నుంచి వచ్చింది? దెందులూరు మండల్ వరకు వచ్చింది. మొన్న వరకు దెందులూరులో కనపడింది టైగర్ పగ్ మార్క్స్ మనకి. ఇప్పుడు నిన్న అప్డేట్స్ ప్రకారం, ఈరోజు అప్డేట్స్ ప్రకారం మన మానిటరింగ్ టీమ్ ఆల్రెడీగా చూస్తున్నారు. కాబట్టి ప్రజెంట్ లొకేషన్ టైగర్కి ఇప్పుడు ద్వారకా తిరుమల మండల్ క్రాస్ అయిపోయి కోయిలగూడెం మండల్కి వెళ్తుంది టైగర్. మన స్టాఫ్ రెగ్యులర్గా మన టీం ఎన్ఎస్టీఆర్ టీం ఒక దాదాపు 8 మంది వచ్చారు అక్కడ నుంచి. టైగర్ కేజ్ కూడా తీసుకొని వచ్చారు, ట్రాంక్లైజింగ్ ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చారు. రెగ్యులర్గా మనం ఫాలో చేస్తున్నాము. వాళ్ళ పగ్ మార్క్స్ 24/7 ఫీల్డ్లో మానిటర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ లొకేషన్ మన టీంతో కన్ఫర్మ్ చేసాను నేను. ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ కన్నాపురం. వీఆర్ సస్పెక్టింగ్ దట్ ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ ప్లేస్ విత్ ఇన్ నెక్స్ట్ 2-3 days. నిన్న ఒక గేదె దూడ మీద అటాక్ జరిగింది. వీఆర్ పేయింగ్ కంపెన్సేషన్ టు ది ఫార్మర్స్ ఆల్సో. మనం కంపెన్సేషన్ పే చేస్తున్నాము ఆ ఫార్మర్స్కి. సో దాదాపు 70 కిలోమీటర్ వరకు బయటకి వచ్చింది. దెందులూరు మండల్ చూస్తే మన ఫారెస్ట్ ఏరియా నుంచి దాదాపు 70 కిలోమీటర్ ఉంది డిస్టెన్స్. సో ఇప్పుడు ప్రజెంట్ డిస్టెన్స్ నేషనల్ పార్క్ నుంచి 30 కిలోమీటర్ వరకు ఉంది. ఇప్పుడు డైరెక్షన్స్ పగ్ మార్క్స్ సైజ్ చెక్ చేసి ఏ డైరెక్షన్కి వెళ్తుంది ప్రతిరోజు అది మానిటర్ చేస్తున్నారు. తర్వాత కెమెరా ట్రాప్స్ కూడా ఏ లొకేషన్కి మనకు దొరికింది టైగర్ పులి, ఆ సేమ్ లొకేషన్స్లో టైగర్ కోసం అంటే ఫోటో క్యాప్చరింగ్ కోసం కెమెరా ట్రాప్స్ కూడా ఫిక్స్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ మనము ఇప్పటి వరకు 40 కెమెరా ట్రాప్స్ ఫిక్స్ చేసాము వేరే వేరే లొకేషన్స్. మొత్తం 40 ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము. అది వెళ్లే మార్గంలో కూడా మరిన్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజలను కూడా అవేర్నెస్ కల్పిస్తాం. ప్రత్యేకంగా ఎక్స్పర్ట్ టీంకి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎన్ఎస్టీఆర్ టీంతో పాటు టీంలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తున్నాయి. భవిష్యత్ అవసరాల కోసం కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించి కూడా ఒక టీంను కూడా తాము సిద్ధం చేసుకుంటామని చెప్పి అధికారి కూడా స్పష్టంగా కూడా కనపడుతుంది. మరోవైపు పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని ఆయన కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. రాముతో రాజు, సాక్షి, ఏలూరు నుంచి.